99 ఛానల్ కూడా అందుకే పనిచేస్తుందా? ఇది చాలా తీవ్రంగా ఆలోచించాలి అజయ్ గారు, అదేవిధంగా జనసేన నాయకులు మీరిద్దరు కూడా బాగా ఆలోచించండి. కుట్రలు చేస్తున్నారు వర్మ గారు. ఈ విషయం మన జనానికి కూడా మనం చెప్పాలి. వర్మ గారు మీద ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం. ఇక్కడ పిఠాపురం అనే నియోజకవర్గం, అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గం. అక్కడ గెలిచింది జనసేన పార్టీ. మరి అక్కడ సీటు కోల్పోయి ఆయన త్యాగం చేసినటువంటి వాళ్ళు పిఠాపురం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ. ఆయన త్యాగం చేశారు. అలా ఆయనకు ఒక హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. ఏ ఎమ్మెల్సీ ఇస్తానో ఏదో ఇస్తానని ఒక హామీ ఇచ్చాడు. తర్వాత ఏదో చేస్తానన్నాడుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. మరి ఇప్పుడు 6 నెలలు అయింది, ఇంకా ఏం చేయలేదు. తన ఉనికి తను ప్రదర్శించుకోవాలి కదా. ఖచ్చితంగా తన ఉనికి ప్రదర్శనలో భాగంగా మాకు తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరుగుతోంది అనేటువంటిది అంతర్గతంగా ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలోని ఇద్దరు మిత్రులే, ఇద్దరు కలిసి కార్యక్రమం పెట్టుకుంటున్నారు. కానీ అక్కడ మైనారిటీ ఎవరు? అక్కడ జనసేన పార్టీ అధికార పక్షం. అక్కడ పిఠాపురంలో అక్కడ మిత్రుల్లో ఉన్నటువంటి మైనారిటీ ఎవరు? తెలుగుదేశం పార్టీ. పాపం బీజేపీ వాళ్ళు ఎక్కడ ఇంకా పోట్లాటకు రావట్లేదు, వాళ్ళకి ఆ పరిస్థితి కూడా లేదనుకోండి. మరి ఇప్పుడు ఆ మైనారిటీగా ఉన్నాడు మా ఉనికి ఏంటి అనే దాని మీద వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం ఎందుకు అనంటే పాపం ఎమ్మెల్యే సీట్ త్యాగం చేసినటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకగిన ఏదైనా ఒక ఎమ్మెల్సీనో నామినేటెడ్ పోస్ట్ ఆయన డిమాండ్ ప్రకారంగా, ఆయనకి ఇచ్చిన హామీ ప్రకారంగా చంద్రబాబు నాయుడు ఇచ్చేంత వరకు ఈ విధమైనటువంటి లొల్లి ఉంటది. మరి ఒకవేళ దానికి కూడా మన అజయ్ గారు లేకపోతే జనసేన వాళ్ళు ఏమైనా సరే ఏమైనా మా వెనకాల మా వర్మ వెనకాల ఏమన్నా ఏది ఆ మాజీ ఎమ్మెల్యే వర్మ వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారా ఇట్లాంటిది అంటారేమో తెలియదు. మరి ఆ విషయం అయితే ఎవరేం కుట్రలు చేసినా వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వైసీపీ వాళ్ళ కుట్ర కిందే వచ్చేదానికి అవకాశం. కాబట్టి ఆయనకి నామినేటెడ్ పోస్ట్ వచ్చేంత వరకు మాజీ ఎమ్మెల్యే అక్కడ పవన్ కళ్యాణ్ నిద్ర లేకుండా చేస్తారండి. జనసేన వాళ్ళను కూడా నిద్ర లేకుండా చేస్తారు. అతను ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్, పవన్ కళ్యాణ్ జూనియర్. వాస్తవం చెప్పారండి, ఇప్పుడు పొజిషన్ లో డిప్యూటీ సీఎం కావచ్చు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన పట్టు వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి కదా, అంతర్గత పోరాటం ఉంటది. ఇది తెలుగుదేశం జనసేన మధ్య కాదండి, తెలుగుదేశంలో కూడా ఉన్నాయి. తెలుగుదేశం బీజేపీ మధ్య కూడా మీరు ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాలు మొన్న నెల్లూరులో జరిగినటువంటిది ఏంటండి? ఆనం రామనారాయణ రెడ్డి కదా ఆయన మంత్రి, ఆయనకి అదేవిధంగా ఎంపీకి మధ్య గొడవ సీటు గురించే కదా. కూర్చోడానికి మమ్మల్ని ఒకే ఆలస్యంగా ఇచ్చారనో మాకు ప్రయారిటీ లేదనో. ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే కదా, ఇద్దరు తెలుగుదేశమే. వాళ్ళిద్దరు మరి గొడవ పడ్డారుగా, చిన్న స్టేజ్ మీద ప్రాధాన్యత లేదనేది దాని మీద. అదేవిధంగా మనం చూసాం రాయలసీమలో మమ్మల్ని ఇది ఉంది కదా, ఏది బూడిద మాకు కావాలని జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే. మా ప్రాంతాలు మేము వాటాలు పంచుకునే దాంట్లో వాళ్ళ గొడవలు వచ్చినాయి. పంచాయతీ చంద్రబాబు నాయుడు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ అనేక రకాల రూపాల్లో ఇలాంటి అన్ని జరుగుతూనే ఉంటాయండి. దీని వెనకాల ఎవరు కుట్రలు కుతంత్రాలు వర్మ గారు మీరు ఏం కుట్రలు కుతంత్రాలు చేయనక్కర్లా, వాళ్ళే కొట్టుకుంటారు. అది మామూలే, సర్వసాధారణమైనటువంటి విషయాలు. అదే పెద్ద కూటమికి మంచి విచ్ఛిన్నానికి దారి తీస్తాను అలా అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అదే ప్రధానమైనటువంటి అంశంగా ఉండదు. ఏ నియోజకవర్గానికి అక్కడ ఎక్కడికక్కడ తమ యొక్క ఆధిపత్య పోరాటాలు జరుగుతాయి. ఇది ఒక అంశం. రెండవది, పవన్ కళ్యాణ్ మీద కేసుకు సంబంధించినటువంటి ఉపసంహరణ జరిగింది గుంటూరు కోర్టులో. దాని మీద కోర్టు ఆ కేసు ఉపసంహరించుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద హైకోర్టు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. ఎవరు పిటిషనర్లు ఎవరు అని అంటే కొంతమంది వాలంటీర్లు. ఇక్కడ ఒక అంశాన్ని మీరు టెక్నికల్గా ఒక అంశాన్ని గమనించండి. చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదేదో పవన్ కళ్యాణ్ మీద కుట్రో లేదా ఇంకొకళ్ళ మీద కుట్రో అనేటువంటి అంశం కాదు. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి అంశం. జనసేన కానీ తెలుగుదేశం అందరూ లేకపోతే మనం చూసే వీక్షకులతో సహా మనం చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, మనకి రాజ్యాంగం ప్రకారంగా ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వ్యవస్థ, పాలన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, వీళ్ళిద్దరూ సరిగ్గా పనిచేస్తున్నారా లేదనేటువంటి దాని మీద సమీక్షించటానికి న్యాయ వ్యవస్థ. ఈ 3 కీలకమైనటువంటి మన దాంట్లో మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా
ఇక ఫోర్త్ స్టేట్ గా మీడియా చెప్పుకుంటాం మనం. ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారంగా అదేం ఎక్కడా లేకపోతే